హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఏ యాన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. అయితే ఏ యాన్ ఎలా ఉపయోగించాలో మనకు తెలియాలంటే ముందు ఓవెల్స్ గురించి, కాన్సోనెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఓవెల్స్ ఏంటి, కాన్సోనెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎన్ని మొత్తం 26. ఇట్లా ఏమంటాం మనం, ఆల్ఫాబెట్ అనాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి, చాలామంది ఆల్ఫాబెట్స్ అంటారు. దట్ ఈజ్ రాంగ్. డోంట్ సే ఆల్ఫాబెట్స్. యూ హ్యావ్ టు కాల్ ఆల్ఫాబెట్. ఏంటి ఈ 26 లెటర్స్ని ఏమంటారు? ఆల్ఫాబెట్. ఏమనాలి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనాలి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఏబిసిడీలను ఏమంటారని ఎవరైనా అడిగితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటారని చెప్పాలి మనం. సో ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ వచ్చి 26 లెటర్స్. అయితే వాటిని 2 రకాలుగా మనకి ఇక్కడ డివైడ్ చేశారు, క్లాసిఫై చేశారు వీటిని. ఓకే, ఒకటి ఏంటి ఓవెల్స్, రెండోది కాన్సోనెంట్స్. ఒకటి ఓవెల్స్, రెండోది కాన్సోనెంట్స్. ఓవెల్స్ అని 5, ఏఈఐఓయుని ఓవెల్స్ అంటాం. మిగిలిన అన్ని వాటిని 21 కూడా కాన్సోనెంట్స్ అంటాం. ఇది ఎందుకు మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఏ యాన్ అనేది వాడేటప్పుడు ఏదైతే ఏ నౌన్ అయితే అంటే కౌంటబుల్ నౌన్స్, ఏ నౌన్ అయితే కౌంటబుల్ నౌన్ అయి ఉంటుందో దాన్ని మనం లెక్క పెట్టేటప్పుడు ఒకటి అని చెప్పడానికి ఏదైనా సరే మనం ఏ కానీ యాన్ కానీ వాడతాం. యాన్ దేనికి వాడతాం అంటే ఏఈఐఓయు అనే లెటర్స్తో ప్రారంభమైన నౌన్స్ ముందు యాన్ వాడతాం. ఈ కాన్సోనెంట్స్ లెటర్స్తో ప్రారంభమయ్యేవి ఏ వాడతాం. అంటే యాన్ యాపిల్ మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుతుంటాం యాన్ యాపిల్. అదే ఏ మ్యాంగో. ఎం అనేది దేంట్లో ఉంది? కాన్సోనెంట్స్లో ఉంది. ఏ అనేది దేంట్లో ఉంది? ఓవెల్స్లో ఉంది. సో యాన్ యాపిల్ అంటాం, ఏ మ్యాంగో అంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. అదే ఏఈఐఓయు అనే లెటర్స్తో ప్రారంభమయ్యే ఏ నౌన్ అయినా సరే కౌంటబుల్ అయినప్పుడు ఒకటి అని చెప్పడానికి యాన్ అనేది వాడతాం. యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఐస్ క్రీమ్, ఇలాగా. అయితే కాన్సోనెంట్స్తో ఉన్న వాటికి ఏ అనేది వాడతాం ఒకటి అని చెప్పడానికి. ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏ యాన్తో మనకు పని లేదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అయితే ఏఈఐఓయు ఇవి లెటర్స్ కాదు, ఇవి సౌండ్స్ యొక్క సింబల్స్. ఇవి ఏఈఐఓయు అంటే సౌండ్స్. ఏఈఐఓయు సౌండ్స్ వచ్చిన వాటికే యాన్ అనేది వాడతాం. ఇంచుమించుగా ఏఈఐఓయు లెటర్స్తో వచ్చినవి అన్నీ 99% యాన్తోనే ఉంటాయి. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. యూనివర్సిటీ ఒకటి, యూనిఫామ్ ఒకటి, వీటికి యూతో స్టార్ట్ అయినా కానీ అది ఏనే వాడవలసి. సో ఇక్కడ మనకు స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడుతూ సాధారణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఈఐఓతో వచ్చే నౌన్స్కి ఒకటి అని చెప్పడానికి యాన్ వాడాలి. కాన్సోనెంట్స్తో వచ్చే వాటికి ఏ అనేది వాడాలి. ఓకే, మీకు అర్థం అవడం కోసమే ఈ యొక్క చార్ట్ అనేది మీకు వస్తున్నాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ అని పెట్టాను. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ, యాన్, ది అంటాం, దాన్ని కూడా అంటాం మనం. వీటిని ఆర్టికల్స్, ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటాం మనం. ఆర్టికల్స్ 2 టైప్స్. మళ్ళీ ఆర్టికల్స్లో వచ్చిన తర్వాత ఒకటి డెఫినెట్ ఆర్టికల్. అందుకే ఇక్కడ ఇచ్చేందుకు మీకు ఈజీగా ఉండటం కోసం ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలా ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళ గురించి. అంటే ఇవన్నీ మీకు గుర్తు లేకపోయినా అవసరం లేదు, కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలు. ఓకేనా? ఎవరైతే కాంపిటేటివ్ కానీ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి ఇది అవసరం, తప్పనిసరిగా అవసరం. నేను ఆర్టికల్స్ అనేసి మళ్ళీ అడ్వాన్స్డ్ అని పెడతాను కదా, దాంట్లో మొత్తం ఇంకా డీటెయిల్గా మీకు రూల్స్తో సహా వస్తాయి. వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ అంత బరువు పెట్టుకోవాలి మాట్లాడటం కోసం. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ అంటే ద, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, యాన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ అని పెట్టి ఇఫ్ ఏ వర్డ్ ఈజ్ కౌంటబుల్ యూ మస్ట్ ఆల్వేస్ యూజ్ యాన్ ఆర్టికల్ ఆర్ మై, హిజ్. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ పెన్. సపోజ్ దిస్ ఈజ్ ఏ పెన్ అన్నాం అనుకోండి. దిస్ ఈజ్ ఏ పెన్, ఇది ఒక పెన్ను అని చెప్తున్నాను నేను. పెన్ అనేది పీతో స్టార్ట్ అయింది కదా, ఏ అనేది వాడు. ఒకవేళ ఇది యాపిల్ అని చెప్పండి, దిస్ ఈజ్ యాన్ యాపిల్, దిస్ ఈజ్ యాన్ యాపిల్. ఇప్పుడు ఏతో స్టార్ట్ అయింది కూడా యాన్ వాడు. ఓకే, ఒకవేళ ఇక్కడ చూడండి మై, హిజ్ వచ్చినప్పుడు ఏలు వాడాల్సిన అవసరం లేదు. ఓకేనా? దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్ అని చెప్తున్నాను. ఇక్కడ ఏ వాడలేదు. దిస్ ఈజ్ ఏ మై పెన్ అని అనకూడదు, దట్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ హిజ్ బైక్, ఇది అతని బైక్. దిస్ ఈజ్ ఏ హిజ్ బైక్ కాదు. ఓకే, సో అందుకే ఇక్కడ మీకు బ్రాకెట్లో మై, హిజ్ వచ్చినప్పుడు అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏ యాన్ ఎక్కడ వాడాలి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏ యాన్ ఎక్కడ వాడాలంటే ఏఈఐఓతో స్టార్ట్ అయ్యే నౌన్స్ ముందు అది ఒకటి అని చెప్పడానికి ఉపయోగపడేటప్పుడు ఏఈఐఓతో వస్తే యాన్ అనేది వాడతాం. కన్సోనెంట్ వర్డ్స్తో వచ్చినప్పుడు ఏ అనేది వాడుతాం. గుర్తుపెట్టుకోండి, అది ఈజీగా ఉంటుంది, అదేం పెద్ద ఇది కాదు. తర్వాత ఆర్టికల్స్ అనేసి ఒక అడ్వాన్స్డ్ క్లాస్ వస్తుంది, అందులో మీరు ఒకసారి చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డెప్త్గా రూల్స్తో సాల్వ్ అంటే కాంపిటేటివ్కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడేట్టుగా ఆ లెసన్ అనేది ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అంత బరువు అవసరం లేదు, అంత డెప్త్ అవసరం లేదు. మీరు ఊరికే గుర్తుపెట్టు ఏ యాన్ ఎక్కడ వాడతామని మీకు తెలిస్తే చాలు. ఓకే,
ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇస్తున్నాను. ఇవన్నీ కాన్సోనెంట్, ఇవన్నీ ఫస్ట్ లైన్ ఇవన్నీ ఓవెల్కి సంబంధించి, ఇవన్నీ ఓవెల్కి సంబంధించినవి. ఓకేనా? చూడండి, ఈజ్ ఏ బాయ్, ఏ బాయ్ అన్నాం. ఏ బాయ్ బీతో స్టార్ట్ అయింది కదా. షీ ఈజ్ ఏ గర్ల్, ఓకేనా, జీతో స్టార్ట్ అయింది కదా. ఈజ్ ఏ మ్యాన్, ఏ అంటే వాడండి ఎంతో స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ఏ కౌ, ఓకేనా, ఇట్ ఈజ్ ఏ బాల్. దిస్ ఈజ్ ఏ కౌ, ఇట్ ఈజ్ ఏ బాల్. అలాగే ఈ మీకు లెఫ్ట్లో ఉన్న కాలంలో ఉన్న అన్నీ కూడా ఓవెల్తో కాన్సోనెంట్తో స్టార్ట్ అయ్యాయి. ఈ లెఫ్ట్ కాలంలో ఉన్నాయని కూడా కాన్సోనెంట్తో స్టార్ట్. ఏ కప్, ఏ గ్లాస్, ఏ పేపర్, ఏ బుక్, ఏ కార్, ఏ బస్, కంప్యూటర్, ఏ డాక్టర్, ఏ టీచర్, ఈజ్ ఏ టీచర్. ఓకే. పెన్సిల్, ఏ పెన్సిల్, మొబైల్, ఏ మొబైల్. ఓకే. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ రోలో ఉన్నాయని ఏంటి, ఓవెల్స్తో స్టార్ట్ అయిన నౌన్స్ ఇవన్నీ. ఓకేనా, ఓవెల్స్తో స్టార్ట్ అయిన నౌన్స్. అంటే ఇట్లా ఏం పెట్టాలి, యాన్ యాపిల్, యాన్ యాపిల్, యాన్ ఆరెంజ్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఎగ్, యాన్ ఆక్స్, యాన్ అంబ్రెల్లా, యాన్ యాక్టర్, యాన్ ఈగల్, యాన్ ఎంట్రన్స్, యాన్ ఆనియన్, యాన్ ఓల్డ్ మ్యాన్, యాన్ ఇంక్ బాటిల్, యాన్ ఇంజనీర్, యాన్ ఇండియన్, యాన్ అమెరికన్, యాన్ ఆస్ట్రేలియన్. ఓకే, ఇవన్నీ యాన్తో వాడాలి. ఎప్పుడైనా సరే ఈజ్ యాన్ అమెరికన్ అనాలి, కానీ ఈజ్ అమెరికన్ అనకూడదు. ఓకేనా, ఐ ఆమ్ యాన్ ఇండియన్, ఐ ఆమ్ యాన్ ఇండియన్, నేను ఒక ఇండియన్ అని చెప్పినప్పుడు యాన్ అనేది వాడాలి. ఓకే. సో ఈ ఏఈఐఓయు మీకు ఒక అవగాహన రావడం కోసం మీకు సింపుల్గా నేను ఇక్కడ ఇస్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మాత్రము. కానీ అడ్వాన్స్డ్ కదా, అడ్వాన్స్డ్కి మీకు ఆర్టికల్స్ అని అడ్వాన్స్డ్ లెసన్ మీకు ఇస్తాను. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూడండి, అందులో కంప్లీట్ డెప్త్, అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావాల్సినట్టుగా అందులో రూల్స్ అన్నీ వస్తాయి. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏఈఐఓతో ప్రారంభమైతే మనం ఒకటి అని చెప్పడానికి ఏదైనా యాన్ అనేది వాడాలి. ఓకే. అలాగే కాన్సోనెంట్స్తో ప్రారంభమైతే ఒకటి అని చెప్పడానికి ఏ అనేది వాడాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ అనే పేరు మీరు గుర్తున్న పర్వాలేదు, గుర్తు లేకపోయిన పర్వాలేదు, మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సింపుల్గా ఏ దేనికి వాడాలి, యాన్ దేనికి వాడాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే. సో మీకు ఊరికే మీరు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడు, మీకు తెలియటం కోసం అంతే. నేను సెంటెన్సెస్ ఏమి ఇవ్వట్లేదు మీకు ఇక్కడ, మీకు తెలియటం కోసం ఇది ఇచ్చాను. ఓకే. ఓవెల్స్ గురించి కొద్దిగా నేను సెంటెన్స్ ఇచ్చే ముందు మనకి ఏదైతే V1, V5, యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, యాజ్ నేర్చుకున్నామో దానికి సంబంధించిన సెంటెన్స్లు ఇవ్వాలి యాక్చువల్గా. అయితే దానికి ముందు ఇది కొద్దిగా మీకు తెలిస్తే ఏ యాన్ కూడా మీకు ఫ్రీ అవుతారనేసి నేను సింపుల్గా ఈ యొక్క లెసన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆర్టికల్స్ గురించి లెసన్ కాదు, ఇది ఏ యాన్కి మీకు కొద్దిగా మీకు అర్థం అవటం కోసం ఇస్తున్నది ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, బై స్టూడెంట్స్.